ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే వైఫ్ని తీసుకొచ్చారు, హస్బెండే చెప్తారు నాకేం చెప్పొద్దు, నాకేం తెలియదు, ఆయన బయట కూర్చోబెట్టు. సో ఆబ్వియస్లీ లైక్ ఫస్ట్ మేము ఫ్యామిలీకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఎందుకంటే క్యాన్సర్ డయాగ్నోసిస్ అనేది కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది, కొంచెం కాదు బాగానే పెయిన్ఫుల్గా ఉంటుంది. ఓకే, దే నీడ్ టు అండర్స్టాండ్ సర్టెన్ థింగ్, అంటే అది ఏ స్టేజ్లో ఉందని తెలుసుకోవడం, కానీ ఒక సార్ట్ ఆఫ్ పానిక్ సిచ్యువేషన్ ఉంటుంది. లైఫ్ అండ్ సఫరింగ్ ఆర్ వెరీ పర్సనల్ కదా, సో దాంట్లో కొన్ని అప్రహెన్షన్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్స్ ఉంటాయి, మనం అందరం చాలా మంది ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళం కాదు. సో అలా డిఫరెంట్ పారామీటర్స్లో ఫస్ట్ భయం వేస్తుంది. అన్ని భయాలు ఒకేసారి వస్తే ఏం చేయాలో అర్థం కాదు. సో జనరల్గా మేము మాతో ఎన్కౌంటర్ అయ్యేటప్పుడు ఎలా ఉంటుంది, ఫస్ట్ ఫ్యామిలీకి ఆర్ చిల్డ్రన్కి స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటా, అంటే ఈ స్టేజ్, ఈ క్యాన్సర్, ఈ ఆప్షన్స్, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా స్లోలీ పేషెంట్కి కూడా ఆ నమ్మకం వచ్చినప్పుడు చేయించుకుంటారు. అండ్ చాలామందికి ఆ నమ్మకం తెప్పించాల్సిన బాధ్యత మాకు ఉంటుంది. బికాస్ నాకు కొన్ని మంది పేషెంట్స్ ఎలా అంటే ఏదో అవుతుందని భయపడి ట్రీట్మెంట్ చేయించుకోరు, అది ఇంకా డేంజరస్ కదా. అవును, ఇంకా డేంజరస్. అవును. అండ్ అట్లా చేయించుకోకపోవడం వల్ల ఏంటంటే వెరీ పెయిన్ఫుల్ సినారియోస్లోకి వెళ్ళిపోతారు. దే గో ఇన్ టు ఇర్రివర్సిబుల్ ప్లేసెస్.